చాలా మంది అమాయకుల్ని లోపల ఉన్నారు, Yes. వాళ్ళతో ఎక్కువ నిండిపోయిందని చెప్పారు. సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? చేంజ్ చాలా వచ్చిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు ఈరోజు భయపడుతున్నారు. భయం ఎంతవరకు వచ్చిందంటే ఎన్డీపీఎస్ కేసులోకి వెళ్తే వాళ్ళకి తిరిగి బెయిల్ రాదు. నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. ఒక ఆమె చెప్తుంది వాళ్ళ అబ్బాయికి సంథింగ్ స్కూల్ ఫీజు కట్టేదానికి వాళ్ళకి డబ్బులు లేవు, ఒక 15,000 రూపాయలు కావాలి. సో వాడికి ఎలాగ సంపాదించాలి 15,000 రూపాయలు అనుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఒక 20,000 ఇస్తామన్నాడు. సో ట్రాన్స్పోర్ట్ చేయడం సిద్ధపడ్డాడు. బట్ ఇదే టైంలో ఈగల్ టీం వచ్చింది, పట్టుకుంది, వాళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేశాం. అబ్బాయి భవిష్యత్తు, నేను సెంట్రల్ జైల్ విజిట్ చేసినప్పుడు అరౌండ్ 2,000 మెంబర్స్ ప్రిజనర్స్ ఉంటే అందులోని అరౌండ్ రిమాండ్ ఖైదీలు ఒక 1,000 to 1,200 మంది రిమాండ్ ఖైదీలు ఉంటే 700 ఓన్లీ గాంజా కేసులు, 700 to 800. అందులో 500 ఏజ్ గ్రూప్ 19 నుంచి 23 ఏజ్ గ్రూప్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాను. నేను అమ్మ సంవత్సరం అయింది. అదేంటి బెయిల్ రాలేదా? బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరమ్మా మాకు. అదేంటి బెయిల్ ఆటోమేటిక్గా రాదండి. పక్కన జైలు చెప్తున్నాడు రాదండి. ఏదైనా వాళ్ళు ప్రాపర్టీ శృతి పెట్టాలి. ప్రాపర్టీ నేను ఇలా చూసాను అబ్బాయి వైపు. అబ్బాయి నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఎందుకు ఈ పని చేస్తాం మేడం. నిజమే కదా. సో దాని గురించేనే ఈరోజు గాంజా డిస్ట్రక్షన్ అన్నది కాదు. గాంజాని మేము ఏంటో ధ్వంసం చేసేసాము, కాల్ చేసాము, మా పని అయిపోయిందని మేము చేతులు ఎత్తట్లే. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తేనే కదా, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ చూపిస్తేనే కదా వాళ్ళు అటువైపు వెళ్ళడం మానేస్తారు. మీకు తెలుసా మా టార్గెట్ 2 కోట్ల మొక్కలు ఇవ్వాలి. 2 కోట్ల మొక్కలు మేము ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాం. టార్గెట్ పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. మేడం ఒకసారి వైజాగ్లోనే అనుకుంటా ప్రిజనర్స్ గర్ల్స్ గోడల మీదకి ఎక్కి హల్చల్ చేసి నో అది గర్ల్స్ అక్కడ ప్రిజన్ లో కాదండి, హోమ్ లో దట్ అది గాంజా బేస్ కాదండి. అక్కడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడే మనుషులు ఉంటారు. ఎందుకంటే కొంతమంది రేప్ వాళ్ళు విక్టిమ్స్ ఉంటారు, చిన్న పిల్లలు, ఆ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉంటారు. సాధారణంగా లేకపోతే ఈ అమ్మకి నాన్నకి మధ్యలో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళని ఇగ్నోర్ చేసిన పొజిషన్లో రోడ్ల మీదకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సమ్ టైప్ ఆఫ్ సైకిక్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ రోజు అదంతా కొద్దిగా సెట్ అయింది. దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి రకరకాలుగా చూపించాలని ట్రై చేశారు. కానీ నేనేమంటానంటే చిన్నపిల్లల విషయంలోని మహిళల విషయంలోని కొంచెం హ్యుమానిటీ యాంగిల్ ఆలోచించండి అంటాను. నిజమేనండి, మొన్నటి వరకు జరిగింది అదే. మేము వెళ్ళి మీకు తెలీదు 8,400 మోటివేషన్ క్లాసెస్ కానీ ఆ గిరిజన విజిట్లు చేస్తున్నారండి. ఈ రోజు ఇంతకు ముందు ఏజెన్సీ ఏరియాలోకి పోలీసులు వెళ్ళాలంటే భయపడే పొజిషన్స్. కానీ ఈరోజు పోలీస్ డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని గ్రామాల్లో కూర్చొని మోటివేట్ చేసి వాళ్ళకి ఎంత క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అమ్మ ఈ టర్మరిక్ పండిస్తే ఎంత వస్తుంది నీకు, పండించి మేము ఇస్తాం. ఈరోజు గిరిజనుల కల. అందువల్లనే ఈరోజు మనం కాఫీ బ్రాండ్ని కూడా ఈరోజు ప్రపంచం మొత్తం మీద చూపించుకోగలుగుతున్నామండి. అసలు యాక్చువల్గా అరకు కాఫీ బ్రాండ్ 2014 to 19 అరకు కాఫీ బ్రాండ్. అటువంటిది మళ్ళీ మధ్యలో 5 years అరకు కాఫీ అంటేనే మర్చిపోయారు అందరూ కూడా. మళ్ళీ ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి అరకు కాఫీ మీద బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాం, దానికి కల్టివేషన్ మీద దృష్టి పెట్టాం, ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టాం. గిరిజనులకి ఎన్ని కావాలంటే అన్ని ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ మీకు చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు సిల్వర్ ఓక్ పెరగడానికి మళ్ళీ తిరిగి ఏంటి మాకు రిటర్న్స్ ఎలాగా, వాటికి పెంచడానికి వాటి అన్నిటికీ డబ్బులు అయితే ఇస్తారు మా పొట్టకుటికి. సో మేము ఇంటర్ క్రాప్స్ని కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. 3 monthsకి 4 monthsకి వచ్చే క్రాప్ అది కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ వెళ్ళి కొనుక్కునే పరిస్థితుల్లో ఈరోజు కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి అవి కొనుక్కోవడానికి. సార్ ఒకటేంటంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నేను ఫస్ట్ వర్డ్ మేము చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా అంతే చిత్తశుద్ధితో మేము అందరం వర్క్ చేస్తున్నాం. మా అదృష్టం కూడా ఏంటంటే ఒక మంచి టీమ్ లీడర్ ఈగల్కి. సో హ్యాపీగా ముందుకెళ్తుంది, అందరూ సహకరించండి. మేడం ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు కదా ప్రతి సచివాలయంలో, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు మేడం ఈ క్యాంపెయిన్లో? యాక్చువల్గా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నామండి. మహిళా పోలీస్ ఒకరినే కాదు, సచివాలయం స్టాఫ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం, ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆశా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామండి. కాబట్టి ఇది ఒక టీమ్ వర్క్లా చేస్తున్నాం. అందుకే మీకు సబ్ కమిటీకి కూడా 5 కూడా ఎలా ఉంటుంటే మెడికల్ మన వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ అండ్ హోమ్ డిపార్ట్మెంట్. సో 5 కొలాబరేషన్తోనే 5 కోఆర్డినేట్ చేస్తున్నాం.
అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటే ఎస్ మీకు విషయం చెప్తున్నానండి. 10 రోజులు కాదు, నెల రోజుల రికార్డు కాదు, నేను ఈ 14 నెలల రికార్డు కూడా నేను చూడగలను. 14 నెలల రికార్డు కూడా చూసినా లాస్ట్ ఒక 14 నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లే, క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా. క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం కూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజు గాంజాని మేము ధ్వంసం చేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్లే. ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్ గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది. కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీరు అన్నట్టు మేము బేస్ని కొట్టాలనుకుంటున్నామండి. ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం, 24 గంటల్లో పట్టుకుంటున్నాం, 48 గంటల్లో పట్టుకుంటున్నాం. వాళ్ళకి కన్విక్షన్స్ కూడా విదిన్ 6 months 7 months కన్విక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పగలను, జరుగుతున్నాయి కూడా. కానీ ఇది కాదు కదా సొల్యూషన్. జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్. దానికి ఏంటంటే కారణాలని వెతుకుతున్నాం. దీని మీద క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చ్ జరిగింది. అసలు మీకు తెలుసా ఒక క్రైమ్ జరిగింది, ఇన్ని క్రైమ్స్ జరిగినాయి, ఈ క్రైమ్లో ఏంటి ఆరిజిన్ ఏంటి, క్రైమ్ ఎందుకు జరిగింది, ఒక ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ ఏమైనా ఉన్నాయి, దానికి ఏంటి, ఎందుకు ఆ విక్టిమ్ ఆ అక్యూజ్డ్ ఏం చేశాడు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్